టీవీ ప్రైమ్ 5 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఛాంపియన్ మూవీ టీం. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అధికారులు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం. పాల్గొన్న మంత్రులు, అధికారులు. మాజీ మంత్రి అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్న కూటమి ప్రభుత్వం అన్న అమర్నాథ్. వైద్యాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వ్యాపారమే చేస్తారు తప్ప సేవ చేస్తారా? ప్రజలు చివరకు కూటమిలో భాగస్వాములైన జనసేన వాళ్లు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్కి సమర్పించి కోటి సంతకాల్లో స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టారు. అయినా చంద్రబాబు తన తప్పు తెలుసుకోవటం లేదని అన్నారు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, వైద్యాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వ్యాపారమే చేస్తారు తప్పితే ఉచితంగా సేవ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నాను. ప్రజలు కూడా ఇదే మాట్లాడుతున్నారు కాబట్టి ఆఖరికి మీ జెండా మోసిన వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ జెండా మోసిన వాళ్ళు కూడా ఇవాళ గవర్నర్ గారికి ఇచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం కానివ్వకుండా చూడమని గవర్నర్ గారిని కోరుకునేటువంటి అర్జీల్లో వారు కూడా పిలిచి మరీ సంతకాలు పెట్టారు. అయినా జ్ఞానం రావట్లేదు, తప్పు తెలుసుకోవట్లేదు. తప్పు తెలుసుకోకపోగా ఇంకా ప్రెస్టేజీగా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజలు కోరుకునేది ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గాని వ్యవస్థలు గాని కోరుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తం కూడా విద్య గాని వైద్యం గాని ఈ రెండు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రభుత్వాల చేతుల్లోనే ఉండాలి, పాలకుల చేతుల్లోనే ఉండాలి తప్పితే అదొక బాధ్యతగా ప్రభుత్వాలు భావించాలి తప్పితే ఏ పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం దాన్ని ఆ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతే ప్రజలు సర్వనాశనం అవటం అనేది కూడా ఆ జ్ఞానం లేకపోవటం ఎంత దురదృష్టం ఈ రాష్ట్రానికి. తిరుమల శ్రీవారిని ఛాంపియన్ మూవీ టీం దర్శించుకుంది. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఛాంపియన్ మూవీ టీం దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అధికారులు. ఓం నమో వెంకటేశాయ. భక్తుల విజ్ఞప్తి, గోవింద స్వామి ఎవరు గురు దానిలో అందరికీ నమస్కారం. ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకున్నాం. మా సినిమా ఇంకా నడుస్తుంది థియేటర్స్లో అండ్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేస్తారండి, జాన్లో అనౌన్స్ అవుతుంది. అందరికీ నమస్కారం. It's my first time visiting here. So happy, feeling so blessed. Thank you. అనకాపల్లి జిల్లా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైల్లోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యలమంచిలి స్టేషన్ సమీపంలోని ఎర్నాకులం టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలు 18189 B1 ఏసీ కోచ్లోని మంటలు చెలరేగాయి. తర్వాత మంటలు M2 ఏసీ కోచ్కు వ్యాప్తి చెందడంతో రైలు గొలుసులాగే భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు. ఆఫ్ చేశారు. ఆఫైంది ఇంకో బండి కంటే ఫోన్ చేయట్లేదు. హెల్మెట్. వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ మరియు ఆర్టీఐ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతూ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. హోంమంత్రి అనిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. జగన్ పుట్టినరోజున ఆయన అభిమానులు జంతు బలి చేస్తే ఘోరమంటున్న హోం మినిస్టర్ మరి వారి పార్టీ వారు చేస్తే కనబడలేదా అని ప్రశ్నించారు. నమస్కారం.
హోంమంత్రి అనితమ్మ గారు మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి వినండి. రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం తెలుసు, అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రపా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చిన ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. సాధారణంగా పుట్టినరోజు వేడుకలంటే నలుగురికి అన్నదానం చేస్తాం, లేదు మన నాయకుల పుట్టినరోజు అంటే ఎక్కడైనా రోగులకి పళ్ళు అదేవిధంగా రొట్టెలు పంచటం, లేకపోతే ఎక్కడైనా కొంచెం అన్నదానం చేయటం, ఎక్కడైనా గుళ్ళోకి వెళ్లి పూజలు చేయించి అతనికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి పూజలు చేయటం, లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్లి ఎవరికైనా రోగులకు ఉపయోగపడేటట్టుగా రక్తదానం చేయటం, ఇలాంటివన్నీ జనరల్ గా మానసికంగా కరెక్ట్ గా ఉండే వాళ్ళు చేసే పని. దట్టు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇక్కడ మాట్లాడుతూ అసలు గుడిలో పూజలు చేయాలి, పునస్కారాలు చేయాలి అని వేదాలు వల్లించినట్టు, ఏది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు హోంమంత్రి గారు అనితమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని నేను ఒకసారి సూటిగా అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంలో ఎన్ని పొటేళ్ల తలకాయలు వేలాడదీశారనే దాని మీద హోంమంత్రి గారు ఈ విధంగా ఎందుకు మాట్లాడలేదు? మన గూగుల్ మ్యాప్స్ మంత్రి గారు సత్యకుమార్ గారు ధర్మవరంలో ర్యాలీ చేసుకుంటూ వెళ్తే పబ్లిక్ గా వేల మంది సమక్షంలో చేసిన జంతుబలి ఎందుకు కనిపించలేదు? లేకపోతే బాలకృష్ణ గారి సినిమాల్లో విలుదలైనప్పుడు ఆ పొటేళ్ల దండలు అవన్నీ ఎందుకు చూయించలేదు? సరే, ఇక్కడ విష సంస్కృతి నాటుతుంది ఎవరు? మీరు కాదా? సరే, ఆ విషయాన్ని మళ్ళీ ఇంకా డెప్త్ గా మాట్లాడే ముందు ఒక ఇంటి గొడవ, ఏవి ఇంటి గొడవ? ఒక ఫ్యామిలీ మ్యాటర్లో ఎవరో తోసుకున్న దాన్ని తీసుకొచ్చి కడుపులో తన్నారు అని చెప్పి దుష్ప్రచారం చేయటం, పక్కన పార్టీ మీద బురద చల్లటం. అసలు వాళ్ళు ఎక్కడ చెప్పారు, ఏం చేశారు? ఒకసారి మళ్ళీ ఆ వీడియో ఒకసారి చూడండి. మంత్రి గారు మాట్లాడుతా అయితే తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగ జీవాలు సైకోలు ఏ రకంగా జరుపుకున్నారో ఒక్కసారి మీరు ఒకసారి చిన్న ఒక ఏవి ఉందో ఒక్కసారి చూడండి ఒకసారి. In the corporate world, if you come across తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. పోలీసులు ఈ ప్రభుత్వం పౌరుల హక్కుల పట్ల, పౌరులకున్న స్వేచ్ఛ పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉంది. అసలు ఈ రాష్ట్రంలోని డీజీపీ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు, కనీసం ఎస్పీ స్థాయి వరకు వీళ్ళేమైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి విధులు నిర్వహిస్తున్నారా, లేక రెడ్ బుక్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి విధులు నిర్వహిస్తున్నారా అనే అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా కలుగుతా ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రజాస్వామ్యవాదుల పట్ల, అలాగే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల పట్ల, పౌరుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జుగుప్సాకరంగా ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది దేశంలోనే అట్టడుగు స్థాయికి పోయాయి. అసలు 36వ స్థానంలో ఈ రాష్ట్రం శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్నా ఈ ప్రభుత్వానికి ఎటువంటి సిగ్గు ఎగ్గు లేనట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల
రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా జగన్ గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, తనను విస్తృతంగా అభిమానించే అభిమానులు గ్రామాల్లో, పల్లెల్లో కూడా సంబరాలు జరుపుకున్నారు, కేక్ కట్ చేశారు. తర్వాత పండగలాగా ఆ జన్మదినాన్ని జరుపుకున్న సందర్భంగా అక్కడక్కడ సాంప్రదాయ పద్ధతుల్లో ఎక్కడైతే అమ్మవారి ఊరేగింపుల్లో, తర్వాత మొక్కుబళ్ళు తీర్చుకున్న సందర్భంలో, జాతరలలో, తిరునాళ్లలో, పండగల్లో ఏ విధంగా పొట్టేళ్లను, కోళ్లను ఇవన్నీ కోసుకొని తింటారో, ఎలా విందు ఇస్తారో అలా కలిసికట్టుగా కొన్ని గ్రామాల్లో విందు చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఇది రాష్ట్రంలోనే మొదటిసారి అయినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ విష సంస్కృతిని పాటిస్తాందని ఒక పెద్ద ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు గారు మొదలుకొని కింది స్థాయి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లోని వ్యక్తులు. వీళ్ళకి గతం గుర్తు రాలే, అందుకనే రాజ్యాంగం పైన, రెడ్ బుక్ రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన తర్వాతనే వీళ్ళ చేష్టలు ఎలా ఉన్నాయని చెప్పడానికి. గతంలో కూడా చంద్రబాబు ఎన్నికల్లో గెలిచినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు, జంతు బలులు ఇచ్చి ఆయన ఫ్లెక్సీలకి ఇవి పూలహారాల్లాగా జంతువుల తలకాయలు వేలాడదీయడం చూసాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇటీవలనే ఒక సినిమా రిలీజ్ సందర్భంగా తల్వార్ని బహిరంగంగా తిప్పడం కూడా మనం. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. దళితుల భూముల్ని ప్రభుత్వం తీసుకుని ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తోందని, కేవలం 99 పైసలకే ఖరీదైన భూముల్ని ఎకరాల కొద్దీ లూలు ఊర్జా కంపెనీలకు కూటమి ప్రభుత్వం దోచిపెడుతుందనడాన్ని మనం చూసాం. అయితే పార్కుల ముసుగులోని రియల్ ఎస్టేట్ సంస్థలకి భూముల్ని అప్పగించి ఈ భూముల్ని దళితుల నుంచి గతంలో ఐసీఐసీఐ సేకరణ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ను నారా చంద్రబాబు నాయుడు తన బినామీలకు అమ్మకానికి పెట్టేస్తున్నాడు అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి. దళితుల భూముల్ని ప్రభుత్వం తీసుకొని ప్రైవేటు వాళ్ళకి అప్పచెబుతా ఉందనడానికి ఈరోజు ఈ వార్త ఉదాహరణ. 99 పైసలకి ఉరసాగాళ్ళకి, ఉల్ఫాగాళ్ళకి, బఫూన్గాళ్ళకి, లుల్లుగాళ్ళకి, తెలుగుదేశం పార్టీ బినామీగాళ్ళకి అడ్డంగా ఏ విధంగా దోచి పెడతా ఉన్నారో మనం చూసాం. అదేవిధంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీని పప్పు బెల్లాలాగా ఎకరం 100 రూపాయలకి ప్రైవేట్ వాళ్ళకి ఎలా దోచి పెడుతున్నారో చూసాం. ఇది ఇంకో రకమైనటువంటి దందా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి బినామీలకి అమ్మకానికి పెట్టాడు. దీని హెడ్డింగ్ అది ఏంటో చూస్తే ఈరోజు పార్కుల ముసుగులో బాబు పందారం, దళితుల భూములు ప్రైవేటు దందా, ఏపీఐఐసిసి నుంచి భూములు తీసుకోండి, మీకు నచ్చినట్లు అమ్ముకోండి. రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు సర్కార్ మరో బంపర్ ఆఫర్. ఎంఎస్ఎంఈ పార్కులంటూ 22 చోట్ల రియల్ ఎస్టేట్ సంస్థల చేతికి భూములు.
ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచిన ఏపీఐసిసి, అందులో సింహభాగం భూములు దళితుల నుంచి ఏపీఐసిసి సేకరించినవే. ఇప్పుడు ఏపీఐసిసిని పక్కన పెట్టి అనుభవం లేని కార్పొరేట్ సంస్థలకు భూములు దారాదత్తం. అయినా పార్కుల కోసం అంటూ ఇప్పటికే 8,500 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్నటువంటి ఏపీఐసిసి ప్రైవేటు వ్యక్తులు చేపట్టే ఆ పార్కుల్లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రిజర్వేషన్లు వర్తించవు. దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలపై నీళ్లు చల్లినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లిఫ్ట్ అనేటటువంటి పాలసీతో ఇప్పటికే విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి భూముల్ని ఏదైతే వాళ్ళ తెలుగుదేశం పార్టీ బినామీగాలకు దోచిపెట్టమే కాకుండా ఇప్పుడు పారిశ్రామిక పార్కుల ముసుగుల్లో ఏదైతే దళితుల దగ్గర నుంచి భూములు తీసుకొని ఏపీఐసిసి రియల్ ఎస్టేట్ సంస్థలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సత్వా వాళ్ళకో, కపిల్ చిట్ ఫండ్కో, వాళ్ళ బినామీలకో, లుల్లుగాలకో దోచిపెడతా ఉందనడానికి ఇది నిదర్శనం. ఏపీఐసిసికి నిజంగా దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది. కానీ ఎటువంటి కన్సల్టెన్సీలు ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు ఏపీఐసిసి పలు ఫార్మా కంపెనీలకి బయోటెక్నాలజీ పార్కుల్ని ఆ సంస్థే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఏపీఐసిసినే నిర్మించింది. కానీ ఇప్పుడు 547 పారిశ్రామిక పార్కుల్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి ఏపీఐసిసి కొత్తగా ఇప్పుడు 22 చోట్ల మేము నిర్మించలేమని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే ఇది ఖచ్చితంగా దోపిడీకి తెరలేపడం అనేది క్లియర్ గా ఈరోజు అర్థమవుతుంది. వైఎస్ఆర్ జిల్లా పలుగురాలపల్లిలో 98.94 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్ చేయడానికి పిలిచిన టెండర్ డాక్యుమెంట్ కూడా మీకు కనపడుతుంది చూడండి. అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హోల్సేల్ గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకి అమ్మకానికి పెట్టాడు. ఈరోజు దళితులకి అన్యాయం చేస్తూ ఇక్కడ కూడా, ఎందుకంటే నార్మల్ గా ఇది కానీ పారిశ్రామిక పార్కుల్లో దళితులకి 22.5% అంటే ఎస్సీ ఎస్టీలకి 22.5% రూల్ ఆఫ్ లా కింద రిజర్వేషన్లు అమలు చేస్తారు. కానీ ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రైవేట్ వాళ్ళు అక్కడ రిజర్వేషన్లు ఏమి ఉండవు. సో వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు వెంచర్లు వేసుకొని ఇంకోటి వేసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్ముకుంటారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగువారికి, ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ పాత్రికేయుల సమావేశం మీకోసమే మిత్రులారా. తప్పనిసరిగా పూర్తిగా వినండి, ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ దేశమంతటికీ ఒకే ఒక్కడే, సువిశాలమైన ఈ భారతదేశం అంతటికీ 146 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశానికి ఒకే ఒక్కడే, ఆ ఒక్కడు వైఎస్ జగన్. ఏంటి అనుకుంటున్నారా? 70 సంవత్సరాలైంది ఈ దేశంలో భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడి. 1956 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. 70 సంవత్సరాలైంది ఎన్నికలు జరగబట్టి దేశాలకు, రాష్ట్రాలకు. ఈ సుదీర్ఘమైన 70 సంవత్సరాల కాలంలో ఒక్క జగన్ మాత్రమే, జగన్ పార్టీ మాత్రమే ఏ జెండాతో జత కట్టకుండా, తన జెండాతో, తన అజెండాతో ఎన్నికల్లో పాల్గొనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏందబ్బా రాచమల్లు చెప్పే మాట సత్యమేనా, ఇది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి ఎవరైనా అనుకుంటే ఇది నా మాట కాదు మిత్రులారా, చరిత్ర చెప్పిన సాక్ష్యం, చరిత్ర చెప్పిన సత్యం. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. 58 గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 28 రాష్ట్రాలు ఉన్నాయి. 6 జాతీయ పార్టీలకు, 6 పార్టీలకు జాతీయ హోదా వచ్చింది. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, పీపుల్స్ నేషనల్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ కానీ, బహుజన కానీ, కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం కానీ, ఈ పార్టీలకు జాతీయ హోదా ఉంది. రాష్ట్రాలలో 58 పార్టీలకు గుర్తింపు ఉంది. ఇంకా గుర్తింపు లేని డమ్మి పార్టీలు కోకొల్లలు, అవి పక్కన పెడదాం. ఇప్పటి వరకు 70 సంవత్సరాల కాలంలో ఈ 58 పార్టీలలో, ప్రాంతీయ పార్టీలలో 57 పార్టీలు
6 జాతీయ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు. మాజీ మంత్రి అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి మొగ్గు చూపుతుందని, ప్రజలకు సేవ చేయటం చేతకాని ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారు చేస్తున్నటువంటి గడిచినటువంటి ఈ 2 సంవత్సరాలుగా వారు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తూ ఉంటే ఈయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి లేక ప్రైవేట్ వాళ్ళ చేత, ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్ శక్తులతోనూ ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రంగాలన్నింటినీ కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అది మనందరం కూడా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య దగ్గర నుంచి, రాష్ట్రంలో వైద్యం దగ్గర నుంచి అన్ని రంగాల్ని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియని గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. వ్యవసాయానికి సంబంధించి రైతులు ఏ రకంగా రోడ్డెక్కారు, మద్దతు ధరలు రానటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, పూర్తిగా ప్రైవేటు వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ధాన్యం కొనుగోళ్లు కానీ లేదా మిగిలినటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నాయో అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. విద్య పరంగా ప్రైవేట్ వారిని కుమ్మకాస్తూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు వీటన్నిటిని కూడా నీరుగార్చేటువంటి కార్యక్రమం, ప్రైవేట్ వాళ్ళకి వత్తాసు పలుకుతూ వారిని ఏదో రకంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి, వారి వ్యాపారాలు బాగుండాలి, వారి విద్యా సంస్థలు బాగుండాలి అనేటువంటి ప్రక్రియ ఒక పక్క. వైద్యానికి సంబంధించి పూర్తిగా ఆరోగ్యశ్రీని నీరుగార్చేసి ఒక గొప్ప సంకల్పంతో మొదలుపెట్టినటువంటి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని 7 కాలేజీలు మా హయాంలో పూర్తి చేస్తే మిగిలినటువంటి 10 కాలేజీలు పూర్తవడానికి చేయాల్సినటువంటి ప్రభుత్వం వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క. వైద్యం, వైద్య విద్య వీటన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రక్రియ ఒక పక్క. చివరికి నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి కార్పొరేషన్స్ లో ఏపీఐఐసి ఒకటి. శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరిని బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తి ఆలయంలోని శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవలను వేదోయుక్తంగా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.